వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సర్వస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. Attention everybody. देवदेवं भजे दिव्यप्रभावं रावणासुरवैरिरणपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम्. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు అదే గురువు గారు మీ దగ్గర ఉంటుందని 5వ తరగతి వరకు చదివాను గురువు. పేరు? నా పేరు మురళి గురువు గారు. నా పేరు శ్రీనాథ్. వారు బడవలారా మీరా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, చదివారు నా దగ్గరే. ఏం చేస్తున్నారు ఏమిటి ఇప్పుడు? సంక్రాంతి గారు గురువు గారు ఊరికి వచ్చాను. ఏం చదువుతున్నారు? 2వ ఫారం చదివాను గురువు గారు. అదే సరే, బాగా చదవండి, సకల విద్యాప్రాప్తి రస్తు. బాగా చదివి మన ఊరికి మీ తల్లిదండ్రులకి పేరు సంపాదించి పెట్టాలి. బాగానే ఉన్నాను నేను. మీరు ఆరోగ్యం అది బాగుందా? బాగా చదువుకున్నారు కదా? గ్రామంలోకి పెడుతున్నాను. ఉండండి, జాగ్రత్త. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం అయ్యా. ఈశ్వరం, ఏంటి ఇలా వచ్చావు? స్కూల్కి వెళ్ళకుండా రోడ్ల మీద అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడండి. ఈయన రక్తం రాకుండా, ఎముకలు ఇరగకుండా మీరు తుక్కు కింద కొట్టైనా సరే మా వాడిని ప్రయోగం చేయాలండి పంతులు గారు. అదేనయ్యా ఈశ్వరం, ఇప్పుడు ఏంటంటే ఏ ఉపాధ్యాయుడు కూడా విద్యార్థిని కావాలని కొట్టడు. కాదంటే ఆ కుర్రవాడు భవిష్యత్తు బాగుంటుందని ఏంటంటే ఏదో నయానో భయానో బాగుంటాడని చెప్పేసేసి భయం పెడతారు తప్ప కావాలని ఏ ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడం అది జరగదు. నువ్వు మీ అబ్బాయి గురించి చాలా మంచిగా ఆలోచించావు. ఇదే విధంగా ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచిస్తే ప్రతి విద్యార్థి యొక్క జీవితం ఎంతో బాగుంటుంది. ఈ దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. అందుచేత నీలా ప్రతి తండ్రి ఆలోచించడం వల్ల ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. నేను తప్పకుండా మీ అబ్బాయి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుతాను. మీ అబ్బాయిని భవిష్యత్తు బాగుండేలా చేస్తాను. తన యొక్క జీవితం కూడా తను చక్కదిద్దుకుంటాడు. చెప్పిన మాట వినాలి అబ్బాయి, అల్లరి చేయకూడదు, తల్లిదండ్రుల మాటలు వినాలి. అర్థమైందా? తప్పకుండా అమ్మ, నీలా ఆలోచిస్తే దేశం ఏనాడో బాగుపడుతుంది. సంతోషం.
You're my love, you're my love, you're the one for me right now. You're my song, I will sing forever. You're my love, you're my love, you're the one for me right now. You're my heart, you're my beat forever. స్కూల్కి వెళ్ళదా? సారు ఏమి చేయబోను కొట్టేశారు నాన్న. వచ్చినాడు కదా నాన్న, అందుకు కొట్టారు నాన్న నన్ను. సమాధానం చెప్పలేదేమో. కాదు నాన్న, చెప్పాను నాన్న, ఆయన కొట్టారు నాన్న. నాన్న, రా నాన్న, అడిగిదో నాన్న, రా మాట్లాడకేం నాన్న. కదా వెళ్దాం. అడుగుదాం ఎందుకు ఆడగాల ఎందుకు కొట్టాడు ఎందుకు కొట్టాడు తెలియదు. సార్ కొట్టాడు సార్ దగ్గరికి వెళ్దాం. లెక్క వెళ్తుంటా ఎందుకు కొట్టాడు. ఒక అబ్బాయిని మందలించాను అంతే. బయట కొట్టేదారని చెప్పి వాళ్ళ నాన్నగారే చెప్పారండి. వాళ్ళ నాన్నగారు ఇంకా జనాన్ని 10 మంది వేసుకుని వచ్చేస్తున్నారు అడవాడిగా. తర్వాత తీసేస్తున్నారు వాళ్ళు. అంటే మనం మాట్లాడడం వీటి మా దగ్గర ఉండండి. ఓకే, మనం ఏదో ఒకటి చూసి అప్పుడు వచ్చేద్దాం. అలాగే సార్. మాస్టరు మాస్టరు ఎవరండి? ఈ అబ్బాయి పేరెంట్సా? మీరేనా నేను కొట్టలేదండి అతన్ని. మరి కొట్టాడని అంటున్నారు. లేదండి, ఇతను పక్క వాళ్ళ దాంట్లో చూసి రాస్తున్నాడండి. అమ్మా ఇది కాదు పద్ధతి, వేరేగా చదివి రాయాలి అని చెప్పి ఇలా అన్నాను అంతే తప్ప నేను పక్క వాళ్ళ దాంట్లో చూసినట్టు కొట్టేస్తారు మీరు. కొట్టలేదండి అతన్ని. అతన్ని అడగండి, నేను కొట్టలేదు. ఆ పక్క వాళ్ళ దాంట్లో చూసి రాస్తుంటే అమ్మ తప్పు అని చెప్పాను అంతే. పక్క వాళ్ళ దాంట్లో చూసినట్టు కొట్టేస్తారా? మా ఊరు చంపేస్తారండి, స్కూల్కి వస్తాడు. చంపేస్తారా? అది కాదండి, మా ఊరు స్కూల్కి వస్తాడు చదువుకోవడం. పక్క వాళ్ళ దాంట్లో చూసి రాస్తాడు అందుకు కొట్టేస్తారా మీరు? అలా కాదండి, నేను అతను కొట్టలేదండి బాబు. ఇప్పుడు పక్క దాంట్లో చూసి రాస్తున్నాడు, ఇది తప్పు అని చెప్పాను అంతే తప్ప నేను అతన్ని కొట్టలేదండి. రే మావా, అమ్మాయ నువ్వా? నేనే. ఎవరు ఇక్కడ దెబ్బలాడికి వెళ్ళారంటే నువ్వు ఎవరైనా వచ్చాను నేను. ఇంక మా అబ్బాయిని కొట్టారు సార్. ఎవరా కరెక్ట్గా కొట్టారు. నిన్ను కొట్టారా? ఏమో ఏమేస్తారా? కొట్టారండి. నిన్ను కొట్టారా? ఏం చేసావు నువ్వు? నేను పక్క దాంట్లో చూసి రాత్రి కొట్టారండి. పక్క దాంట్లో చూసి రాస్తే చంపేస్తారా? లేదండి, అబ్బాయి పక్క దాంట్లో చూసి రాస్తున్నాడు. అమ్మాయి ఇది తప్పు అని మా వాడు రాస్తాడు. మందలించాను అంతే. నువ్వు రాస్తావు అంతే రాస్తాడు. రాస్తాడు. చూసి రాస్తాడు. చూసి రాస్తాడు. చంపేస్తారా? అది కదండి, మందలి తప్పు కదండి అది. మీరు కూడా తప్పే. మామూలు చంపేస్తారా? అలా కాదండి, అది చేసిన తప్పు. అందుకే నేను మందలించేది తప్ప అతను కొట్టలేదు. నేను మందలించకూడదు, చెప్పాలి. బాబు ఇలా కాదురా అని చెప్పాలి. మీరు చెప్పారా? అంటే అదే చెప్పలేదు. కొట్టారు మా వాడిని. మా వాడు చదవడం, అడుక్కు తింటాడు, ఖాళీగా తిరుగుతాడు, రోడ్లంతా తింటాడు. మీకు అనవసరం. చదువుతాడు లేకపోతే మానేస్తాడు. ఆఖరి కూలి పనికి వెళ్తావు కదరా నువ్వు? వెళ్తావా? వెళ్తావా? చెప్పేది చదువు మాత్రం చేద్దాం. వేదవ చదువు మేటలు కూడా వెళ్తావు కదా. ఏం చేద్దాం? చదువుకుల్లో మాట్లాడదాం. అంటే చదువుకుంటావు నువ్వు? చదువుకుంటావా? అయితే సారీ చెప్పు. సారీ సార్. ఏరా, నువ్వు బాగుపడాలనే తప్ప నేను నిన్నేది కొట్టాలని కాదు. నువ్వు ఎప్పుడు పైకి వస్తావని నేను ఆశిస్తుంటాను. ఓకేనా? సరిగా చదువుకోమ్మా. ఓకేనా? ఆ విద్యార్థిని టీచర్ కొట్టాడు అంటే ఆ విద్యార్థి భవిష్యత్తులో పైకి రావడానికి. మనం టీచర్ని మనం కొట్టడానికి కాదు. కాబట్టి
మనం జాగ్రత్తగా వాళ్ళకి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాం. క్లియరా? ఓకేనమ్మా. సరే సార్. ఓకే సరే. రేపు నుంచి జాగ్రత్తగా చదువుకోను. బాబు